నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' డిసెంబర్ 5న అయితే రాబోతుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సమయం అని చెప్పాలి. 3 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ గారు బిగ్ స్క్రీన్ మీద కనిపించబోయే డే డిసెంబర్ 5th. అయితే ఈ సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారో అట్లనే మెగా ఫ్యామిలీ కూడా ఎదురు చూస్తుంది అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అయితే మరి మెగా ఫ్యామిలీ ఎందుకు ఈ సినిమా కోసం ఇంతలా వెయిట్ చేస్తుంది, ఎందుకు ఎదురు చూస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు చర్చనీయాంశం అయితే. అయితే ఈ అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే మెగా ఫ్యామిలీకి అంటే మనం వారు చూసాం, అల్లు ఆర్మీ ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్ ఎలా సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఇదే టైంలో 'పుష్ప 2' ఇంకొక కొన్ని గంటల్లో మీరు అన్నట్టు విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళల్లో కొంతమంది హీరోస్ అంటే దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టు కూడా అంటే అనుకుంటున్నారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ దీని రిజల్ట్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉండబోతుంది అంటారు ఆ రియాక్షన్? అంటే ఇక్కడ ఒకటే కారణంగా చెప్పుకోవాలి. ఏమిటంటే 'పుష్ప 1' లాంటి ఒక అనూహ్యమైనటువంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ తర్వాత తను వేరే సినిమా చేయకుండా బన్నీ సెకండ్ పార్ట్ కోసమే టైం అంతా వెచ్చించాడు. అంటే టోటల్గా ఇప్పటి వరకు కూడా ఆ రోజు ప్రభాస్ ఎలా అయితే 'బాహుబలి' ఫ్రాంచైజీ కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాడో తను ఇప్పుడు కూడా అప్పుడు ఆయన 2 పార్ట్ల కోసం 5 ఏళ్ళు ఎలా అయితే టైం పెట్టాడో తను కూడా బన్నీ కూడా ఈ 'పుష్ప' అనే ప్రాజెక్ట్ కోసం ఈ 2 పార్ట్ల కోసం అంత టైం స్పెండ్ చేశాడు. 5 ఏళ్ళు వేరే సినిమా ఏమి చేయరు ఆయన. సో ఇప్పుడు అందు గురించే చాలామంది అల్లు అర్జున్ని హైలైట్ చేస్తూ అల్లు అర్జున్ని ప్రభాస్ని మించినటువంటి స్టార్గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి. సో ఇతను గ్లోబల్ మెగాస్టార్ కాదు, మెగాస్టార్కే మెగాస్టారు, గ్లోబల్ మెగాస్టార్ కాదు, ప్లానెట్ మెగాస్టార్ అంటారు. గ్లోబల్ అంటే మన భూగోళానికి మొత్తమే సంబంధించింది. అంటే ఇక్కడ ఏదైతే సినిమా రిలీజ్ అవుతాయో, సినిమా ఇండస్ట్రీస్ ఉంటాయో వాటికి మాత్రమే కాదు, మొత్తం భూగ్రహం మొత్తానికి స్టార్ అన్నట్టుగా మాట్లాడారు. అన్నట్లుగా తనని హైలైట్ చేస్తూ, అంటే తను మనకు తెలుసు కదా, కొన్ని విషయాల్ని ఎగ్జాగరేట్ చేస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటాడు, కొన్ని డీగ్రేడ్ చేస్తూ ఉంటాడు. సో అదే కోవలో ఈరోజు అంటే నిజంగానే అల్లు అర్జున్ ఆ మూవీ మీద ఉన్నటువంటి మేహం, ఆ మేనియా మామూలు స్థాయిలో లేదు అనేది మనందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం. సో ఇప్పుడు ఈ సినిమా కనుక అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ అయితే కనుక రికార్డులన్నిటి కూడా పాత రికార్డులన్నింటి చెరిపేసి కొత్త రికార్డుని కనుక ఇది సృష్టిస్తే కనుక ఇక నంబర్ 1 అంటే ఆల్ ఇండియాలోనే నంబర్ 1 స్టార్గా అల్లు అర్జున్ అవతరించడం ఖాయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ అంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్లే కాకుండా సౌత్లోని మిగతా ఇండస్ట్రీ వాళ్లే కాకుండా బాలీవుడ్ విశ్లేషకులు సైతం, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం సో అల్లు అర్జున్ని కీర్తిస్తూ ఉన్న విధానం ఏదైతే ఉందో అది నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ప్రభాస్ కూడా ఈ స్థాయిలో ప్రశంసలు కావచ్చు, ఏమంటారు, ఇన్ని ఎలివేషన్స్ లేవనుకోవాలి. ఎందుకంటే సార్, నాకు తెలిసినంత వరకు పాట్నాలో అంటే ఒక సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఒక స్టార్ కి అంత బ్రహ్మరథం పట్టడం అనేది ఫస్ట్ స్టార్ ఇదనేమో అని అనిపించింది నాకైతే. అంటే ఇంతకుముందు గతంలో చూసుకుంటే రజనీకాంత్ గారు చేశారు సినిమాలు, అండ్ కమల్ హాసన్ గారు కూడా చేశారు. కానీ వాళ్ళకి అంత వచ్చిందో రాలేదు నాకు తెలియదు. నేను చూసిన దాని ప్రకారం మాత్రం అల్లు అర్జున్ గారికి ఇంత బ్రహ్మరథం పట్టారు అక్కడ ఫ్యాన్స్. మరి నేషనల్ లెవెల్లో చూసినప్పుడు పర్టికులర్గా నార్త్ బెల్ట్లో కమల్ హాసన్ కానీ రజనీకాంత్ కానీ సోలోగా వాళ్ళకి ఎప్పుడు అంత లేదు. వాళ్ళు రజనీకాంత్ సోలో హీరోగా నార్త్లో హిందీలో ఈ రకమైనటువంటి క్రేజ్ ఆయన ఎప్పుడు పొందలేదు. సో కమల్ హాసన్ అయినా సరే ఆయన సాగర్ సినిమా కానివ్వండి, సాగర్లో రిషి కపూర్ కూడా ఉన్నాడు, ఏక్ దూజే కెలియర్ తెలుగులో మనకి మరో చరిత్ర, అది ఒక ప్రేమ కథా చిత్రంగా అది హిట్ అయింది. కానీ అప్పుడు ఆ యూత్లో మాత్రమే ఆయనకి ఆ క్రేజ్ ఉంది. కానీ ఈ రకమైనటువంటి మేనియా అయితే ఆయనకి లేదు. సో ఈ రకమైనటువంటి స్టార్డమ్ అయితే ఆయనకి నార్త్లో లేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్కి ఉన్నటువంటి ఏదైతే ఆ స్టార్డమ్ ఉందో అది దేశవ్యాప్తంగా మనకి కనిపిస్తుంది.
అందువల్ల వాళ్ళని వీళ్ళని పోల్చలేదు. పైగా బాహుబలికి వచ్చేటప్పుడు ఎక్కువగా అక్కడ కీర్తి లభించింది రాజమౌళికి. రాజమౌళి తర్వాతనే ప్రభాస్కి నేషనల్ వైడ్గా ఆ కీర్తి అనేది దక్కింది. ఆ తర్వాత సాహో అనే సినిమా వచ్చిన తర్వాత కానీ తనకి ఇండిపెండెంట్గా ఆ సూపర్ స్టార్డమ్ అనేది రాలేదు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తయారైంది. అంటే రాజమౌళి లేకపోయినా ప్రభాస్ తను క్యారీ చేస్తున్నాడు ఆ స్టార్డమ్ని. సో సూపర్ స్టార్గా అవతరించాడు అనేది సాహో అనే సినిమా అక్కడ నిరూపించింది. ఎందుకంటే తెలుగులో అది ఫ్లాప్, కానీ హిందీలో హిట్. సో దాన్ని బట్టి హిందీ బెల్ట్ ఆ విధంగా ఆయన ఆరాధిస్తున్నారు అనే విషయం చాలా స్పష్టంగా అయింది. సో ఇప్పుడు ఎందుకు మెగా ఫ్యామిలీ అందరూ కూడా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు అనే మాట ఎందుకు వస్తుంది? సో వాళ్ళందరికీ కూడా ఎందుకు ఫేవర్ పట్టుకుంది అంటే, ఇప్పుడు ఈ సినిమా గనక పుష్ప 2 గనక పెద్ద హిట్ అయితే గనక ఇందాక నేను చెప్పినట్టుగానే అతను నెంబర్ 1 స్టార్గా అవతరించడం ఖాయం. ఈ వెంటనే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది. సో దీని తర్వాత వెంటనే అందరి కళ్ళు ఆ సినిమా మీద సో అందుకని ఒకవేళ అంటే పుష్ప 1 లాంటి ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా తర్వాత, అంటే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి, సో అది పెద్దగా అక్కడ అది సేఫ్ వెంచర్ కాదు. కానీ పుష్ప 2 ఏదైతే ఆ బిజినెస్ జరిగింది, తర్వాత మొదటి రోజు ఏవైతే ఈ రికార్డులన్నీ చెల్లాచెదురు అవుతాయని చెప్పి ఏవైతే ఆ క్యాలిక్యులేషన్స్ నడుస్తున్నాయో అవి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంతమందికి అమ్మో ఇతను మనకు అందనంత ఎత్తుకెళ్ళిపోతాడా అనేటువంటి కొంత భయం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా. పైకి ఎంత చెప్పినా కానీ మనసు లోపల్లో మనమే విజయం సాధించాలి, మనం అవతలను దాటి ముందుకు వెళ్ళాలని మనసుల్లో ఎవరికి వాళ్ళకి ఉంటుంది. కానీ దాన్ని ఒక సైడ్ పక్కన పెట్టేసి బయట మాత్రం పాజిటివ్గానే అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ మెగా ఫ్యామిలీ మ్యాక్సిమం అంతా కూడా, అంటే మెగా ఫ్యాన్స్ కోరుకునేది ఏంటి? పుష్ప 2 ఫ్లాప్ అవ్వాలి, గేమ్ చేంజర్ హిట్ అవ్వాలి. సో అప్పుడు RRR తర్వాత తనకి ఏదైతే గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిందో సోలోగా కూడా దానికి కొనసాగింపుగా గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే సో రామ్ చరణ్ టాప్లోకి వెళ్తాడు, ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్కి న్యాయం చేసిన వాడు అవుతాడు. అదర్వైజ్ వేరే రకంగా ఆ బాక్స్ ఆఫీస్ ఫలితం వస్తే మళ్ళీ అంచనాలని, అంటే అతని మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అప్పటి వరకు కూడా చల్లారినట్టు అయిపోతాయి. సో అందు గురించే మెగా ఫ్యాన్స్లో చాలామంది గేమ్ చేంజర్ పెద్ద హిట్ కావాలి, దాని ముందు వస్తున్నటువంటి ఈ పుష్ప 2 సరిగా ఆడకుండా ఉండాలి అనే దాంట్లో ఆ కోవలో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఎక్స్లో పంచుకుంటున్నటువంటి షేర్ చేస్తున్నటువంటి ఆ పోస్టులను బట్టి మనకి అర్థమవుతుంది. అందుగురించే ఇప్పుడు ఈ మొత్తం ఫ్యామిలీలో ఒక సాయి ధరమ్ తేజ్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. అది మామూలుగా అయితే తనకి ఒక రకంగా చెప్పాలంటే మామయ్య కొడుకు అంతే కదా. అంటే అల్లు అర్జున్ వచ్చేసి ఒక రకంగా ఇద్దరు ఒక రకాల కజిన్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే సోదరుడు వరుస అవుతాడు. సో తను యాక్చువల్గా అతన్ని ఉద్దేశించి అతను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వ్యక్తిగతంగా అతనికి ట్యాగ్ చేస్తూ యాక్చువల్గా విజయాన్ని కోరుకుంటూ పోస్ట్ పెట్టాలి. కానీ అతను ఏం చేశాడంటే మొత్తం ఎంటైర్ టీంకి కలిపి ఒక ట్వీట్ చేశాడు. సో టీం అంటూ మొత్తానికి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి, సో మొదట అల్లు అర్జున్ పేరు, ఆ తర్వాత సుకుమారు, అట్లా వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసి అలా పెట్టాడు. అంటే మేమందరం కూడా ఆయనకేం వ్యతిరేకం కాదు, మేము బన్నీకి ఎప్పుడు కూడా ఆయన ఫేవర్గానే ఉంటాం, ఫర్గానే ఉంటాం, మేము అతనికి మద్దతుగానే ఉంటాం, సపోర్ట్ చేస్తూనే ఉంటాం అనే యాంగిల్లో అని అనిపించుకునే ఉద్దేశంతో అతను ఆ ట్వీట్ చేసినట్టుగా పోస్ట్ పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. సో అదర్వైజ్ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి మిగతా స్టార్లు ప్రధానంగా చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వీళ్ళలో ఎవరూ కూడా ఈ సినిమాకి సంబంధించి పోస్టులు ఏం పెట్టాల సోషల్ మీడియాలో. అంటే పెట్టాలని రూల్ ఏం లేదు, కొంతమంది పెడతారు. అంటే మిగతా వాళ్ళు పెట్టుతున్నప్పుడు అనేక మంది సెలబ్రిటీలు
అతన్ని దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నప్పుడు సొంత ఫ్యామిలీ వాళ్ళైనటువంటి వీళ్ళు ఎందుకు పెట్టట్లేదు అనే ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది. రైట్ సార్. సో అదే ఇక్కడ మనకి ఆ, కనిపిస్తుంది. అంటే తను వ్యక్తిగతంగా కాక మొత్తం టీముకి కలిపి శుభాకాంక్షలు అందజేయడానికి కూడా కొంతమంది ప్రస్తావిస్తూ, అంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరో కూడా దీని సినిమాని సపోర్ట్ చేయట్లేదు అనే అంటారేమో అనే ఉద్దేశంతో ఆ పోస్ట్ పెట్టాడేమో సాయిధరం తేజ్ అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రైట్ సార్. సో ఏదేమైనా కానీ కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం సో మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది అనే అనటంలో వేరే సందేహపడాల్సిన పనే లేదు. రైట్. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఆ సినిమా చూడటం కంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా ఎలాంటి ఫలితాన్ని, నేను ఆ మాట కానీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి అని వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తున్నారు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.